జీపీఎస్ అనేవి శాటిలైట్స్ పొజిషనింగ్ కోసం లాంచ్ చేశారు. వాటిలో అటామిక్ క్లాక్స్ ఉంటాయి. నానో సెకండ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది టైం నాది. అన్ని క్లాక్స్ జీపీఎస్ శాటిలైట్లోనే సింక్ లో ఉంటాయి. చిన్నప్పుడు సెక్స్టెంట్ చదువుకుని ఉంటారు కదా, ట్రయాంగులేషన్ ప్రిన్సిపల్. కొండ ఎత్తు ఎంత ఉందో కనుక్కోవాలంటే కింద అర్థం పెట్టి కనుక్కోవచ్చు. సేమ్ అదే ప్రిన్సిపల్. 3-4 శాటిలైట్లు ఉన్నాయి, స్పేస్ లో తిరుగుతూ ఉంటాయి. కింద బేస్ స్టేషన్లు, మీ ఫోన్లన్నీ బేస్ స్టేషన్లు. 4 శాటిలైట్లకి వెళ్తుంది సిగ్నల్. శాటిలైట్ సిగ్నల్స్ ఇస్తే మీకు మనం జీపీఎస్ ఈజ్ వన్ వే కమ్యూనికేషన్. మీరు ఓన్లీ రిసీవ్ చేసుకుంటారు. ఆ కాన్స్టలేషన్ నుంచి శాటిలైట్ సిగ్నల్ వస్తే ఐ థింక్ మినిమం 3 శాటిలైట్ నుంచి సిగ్నల్ కావాలి మీకు. 3 శాటిలైట్ నుంచి సిగ్నల్ వస్తే దాన్ని బట్టి మీ లొకేషన్ ఎంతో మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ శాటిలైట్కి వెళ్ళడానికి సిగ్నల్ అది ఎప్పుడు పంపించిందో సిగ్నల్ దానికి తెలుసు. దాని మీద టైం స్టాంప్ వేసి పంపిస్తుంది. అది మీ ఫోన్ చేరడానికి ఎంత టైం పట్టిందో దానికి తెలుసు. దాన్ని బట్టి ట్రయాంగిల్ చేసి 3 శాటిలైట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి 3 శాటిలైట్ల నుంచి సిగ్నల్ రావడానికి ఎంత టైం డిఫరెన్స్ వచ్చింది కాబట్టి యు ఆర్ అప్రాక్సిమేట్లీ హియర్ అని చూపిస్తుంది. ఎన్ని ఎక్కువ శాటిలైట్లు ఉంటే అంత క్లియర్ గా మీకు తెలుస్తుంది లొకేషన్. అండ్ సివిలియన్ పర్పస్ ఇది ఒరిజినల్ గా డిఫెన్స్, అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళ వెపన్స్ లాంచ్ చేసినప్పుడు వెపన్స్ కరెక్ట్గా టార్గెట్ చేయడానికి మిస్సైల్స్ దానికోసం తయారు చేసుకున్నారు.